గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఓకే, ఈ వీడియో వచ్చేసి సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో మీకు చెప్పాను కదా, మా ఊర్లో కొత్తగా గుడి కట్టారు, గజస్తంభం కూడా నిలబెడుతున్నారు, విగ్రహ ప్రతిష్ఠ కూడా ఉంది. ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ అండి ఈ వీడియో. ఈ సెకండ్ డే వచ్చేసి విగ్రహాలకు అంటే ప్రాణప్రతిష్ఠ చేసే విగ్రహాలకు పంచామృతంతో అయితే అభిషేకం చేస్తున్నారు. ఇక్కడైతే మీకు నేను ఆ విగ్రహాలను కూడా చూపిస్తాను. ఇక్కడ మా సిస్టర్ వాళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు కదా, ఇవే అండి మా ఊర్లో ప్రాణప్రతిష్ఠ చేసే విగ్రహాలు. వచ్చేసి రాముల వారు, సీతమ్మ వారు, ఇలా దేవుళ్ళు అయితే ఉన్నారు విగ్రహాలు. ఓకే, వీటిని మనం ప్రాణప్రతిష్ఠ చేసేవి. ఇక్కడ ఈ వీడియో వచ్చేసి హోమం చేస్తాం కదా, హోమం చేసేప్పుడు డైరెక్ట్గా మనము అగ్నిదేవుణ్ణి అయితే అక్కడ పెట్టేసి మనం ముట్టించకూడదంట అగ్నిని. ఇలా వాళ్ళు పంతుళ్ళు కింద ఒక చెక్కలాగా ఉంది, పైన ఒక చెక్కను ఇలా కవ్వంని ఎలా చిలుకుతారో అలా చిలుకుతున్నారు. అలా చిలికినప్పుడు వాళ్ళకి అగ్గి అనేది ఆ రాపిడి వల్ల వస్తుంది. ఓకే, చిన్నప్పుడు మనము చదువుకున్నాం కదా, ఇలా రాపిడి చేస్తే అగ్గి వస్తుంది అనేది. అలా రాపిడితోటి అగ్గినైతే వాళ్ళు చేసేసి ఆ అగ్గిని వాళ్ళు హోమంలో వేసి హోమం చేస్తారు అనంట. అందుకనేసి ఇక్కడ ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది. పంతులు కలిసి ఇలా చేశారు. 1 అవర్ అబోవే అయితే పట్టింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అగ్గి రావడానికి. చూడండి, మీకు ఇలా అయితే నిప్పు వచ్చింది. ఈ నిప్పును హోమంలో వేసి అయితే మనకు హోమం చేస్తారు. నెక్స్ట్ అయితే ఈ సెకండ్ డేలో ఒక క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. మనకు ఇందాక విగ్రహాలను చూపించాను కదా, ఆ విగ్రహాలని 1 డే అంతా ఈవినింగ్ టైంలో వాటర్లో అయితే పెట్టేసి ఊర్లో ఉండే వాళ్ళందరూ వాటర్ని వేశారు ఆ విగ్రహాలలో. అలా ఉంచేసి ఆ నెక్స్ట్ డే మనకి ఇలా పెట్టేసి ఫస్ట్ అయితే మనకి ఇక్కడ పంతుళ్ళు 9 రకాల పిండిలతోటి అయితే ఫస్ట్ ఇక్కడ అభిషేకం అయితే చేస్తున్నారు. ఫస్ట్ ఇలా వాటర్ తోటి, పసుపు నీళ్ళతోటి, పెరుగుతోటి, నెయ్యితోటి, ఇలా వీటితోటంతా అభిషేకం చేశాక నెక్స్ట్ 9 రకాల పిండిలను అయితే తీసుకున్నారు. ఆ పిండులతో కూడా ఇక్కడైతే అభిషేకం చేస్తున్నారు. ఇదంతా అయిపోయాక నెక్స్ట్ ఊర్లో ఉండే ఎన్ని ఇల్లులు అయితే ఉన్నాయో అన్ని ఇల్లులలో నుంచి కంపల్సరీ ఒక్కరన్నా వెళ్ళి అయితే అక్కడ మనము పంచామృతంతో అయితే అభిషేకం చేయాలి అని అంట. ఓకే, పంచామృతాల్లో మనము 5 ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తాం కదా, ఆ 5టిని పట్టుకొని వెళ్ళి అక్కడైతే మనం చేయాలి. ఇక్కడైతే మేమైతే వెళ్ళి వేయకూడదు చెప్పాను కదా. మేమైతే ఇప్పుడు మాకు ఒక 6 months వరకు మేము పూజలు అవి చేయకూడదు కాబట్టి మేమైతే వేయలేదు ఫ్రెండ్స్. అక్కడే ఉన్నాం కానీ వేయలేదు. ఓకే, వాళ్ళు వేస్తుంటే అయ్యో మిస్ అయిపోయిందా అనేసి అయితే అనిపించింది. 6 months ఉంటే మేము కూడా పూజలు చేయొచ్చు. దీంట్లో ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక థర్డ్ డే ఆడపిల్లలకి బట్టలే పెడతారు కదా, ఆ రోజు అందరూ అంటే పెట్టేంత టైం ఉన్న వాళ్ళు అయితే పెట్టేశారు, వడిబియ్యం పోసారు ఆడపిల్లలకి. కానీ నాకైతే వడిబియ్యం పోయకూడదు అమ్మ, అందుకని ఇంకా మా సిస్టర్ కూడా నాకు ఎప్పుడైతే వేస్తారో వడిబియ్యము అప్పుడే మా సిస్టర్ మా ఇద్దరం ఒకసారి మేము వడిబియ్యము కట్టుకొని వెళ్తాము అనేసి. ప్రెజెంట్ అయితే మా ఇద్దరికి అమ్మ వడిబియ్యం పోయలేదు, మా సిస్టర్ వాళ్ళకి, అత్త వాళ్ళకైతే వడిబియ్యం పోసారు. అదైతే అలా పెండింగ్ ఉండిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఎవరు అభిషేకం చేశారు అని అంటే పంతులదైతే అయిపోయింది. నెక్స్ట్ ఒక 5 ఫ్యామిలీస్ నుంచి చెప్పాను కదా కంకణాలు కట్టుకున్నారు వాళ్ళు. ఆ 5 జంటలు అయితే ఫస్ట్ వాళ్ళు అభిషేకం చేశాక ఊర్లో ఉండే వాళ్ళందరూ అయితే వచ్చి ఇక్కడ అభిషేకం చేస్తున్నారు పంచామృతంతో. మీకు ఓపిక ఉంది అని అంటే అక్కడ దాకా వెళ్ళారు కాబట్టి ఆ పంచామృతంని మనం అక్కడ అభిషేకం చేయడం చాలా అంటే చాలా పుణ్యం ఫ్రెండ్స్. ఇంకొకటి చెప్పాలి, నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను కదా, ఫస్ట్ పంతుళ్ళు చేసే వాటర్ తోటి, పిండితోటి అవన్నీ చేశాక మనకు దేవుళ్ళ కాడ కింద వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని అయితే మా మీద వేశారు పంతుళ్ళు. ఎన్నో కోటి జన్మల పుణ్యం అంట ఆ వాటర్ మన దాకా వచ్చి చేరాయి అని అంటే. నాకు అదొక్కటి అయితే కొంచెమన్నా హ్యాపీ అనిపించింది. నేను పూజ చేయలేకపోయాను, దేవుడి కృప మా మీద ఉంది అనేసి. నెక్స్ట్ అక్కడైతే
పంచామృతం వేశాక ఒక హాఫ్ గ్లాస్ అయితే మిగిలించుకొని వచ్చి ఇక్కడ గజస్తంభం దగ్గర కూడా మిగిలింది మనము గజస్తంభం మీద కూడా ఇలా వేస్తూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ కూడా ఆ 5 జంటలతోటి ఫస్ట్ అయితే పంతులు చేపిస్తున్నారు. చెప్పాను కదా, ఫస్ట్ పిండిలతోటి కొన్ని రకాల వాటర్ తోటి ఇక్కడైతే పవిత్రం చేసేస్తున్నారు గజస్తంభంని. ఇక్కడ ఇదైతే శనగపిండి ఫ్రెండ్స్. శనగపిండిలో వాటర్ వేసేసి ఫస్ట్ ఒక జంట, నెక్స్ట్ ఇంకొక జంట, ఇలా 5 జంటలు కలిపి గజస్తంభం మొత్తం అయితే ఇలా శుద్ధి చేసేస్తున్నారు. ఓకే, ఇలా ఒక్కదాంతో కాదు, పంతులు ఎన్ని ఇచ్చారో అన్నిటితోటైతే చేసేస్తున్నారు. శనగపిండి, నెక్స్ట్ కుంకుమ, పసుపు, ఇలా చాలా రకాల పదార్థాలతోటైతే మనకి ఇక్కడ వాటర్ తోటి వేస్తున్నారు. ఇదంతా అయిపోయాక ఫస్ట్ మనకు అక్కడ వేసాక మిగిలింది, కంపల్సరీ మిగిలింది అని అనకూడదు, మిగిలించుకొని తీసుకొని అయితే రావాలి. ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కూడా ఊర్లో ఉన్న వాళ్ళతోటి గజస్తంభం మీద అయితే అభిషేకం చేపించేస్తున్నారు. ఇక్కడైతే 5 జంటలు అయితే వేస్తున్నాయి అభిషేకాన్ని. ఇలా వేశాక ఇదైతే 12 ఆ టైం కల్లా అయితే అయిపోయింది ఈ ప్రాసెస్ అంతా. ఓకే, ఇక్కడైతే మీకు అదే చూపించేస్తున్నాను. లాస్ట్లో ఇది అయిపోయాక ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరూ స్టార్ట్ చేసేసారు. చూడండి, ఇలా వేసేస్తున్నారు పంచామృతంని. అక్కడ కొంచెం ఒక హాఫ్ వేసేసి ఇక్కడ ఒక హాఫ్ని అయితే వేసేస్తున్నారు. ఇంకా నేనైతే అక్కడ టోటల్గా అందరినీ అయితే వీడియో తీయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ కూడా వీడియో తీయాలి అనేసి కొంచెమన్నా క్లిప్ని చూపిద్దాము మా ఊర్లో ఎలా చేస్తారు అనేసి. ఇక్కడ చూడండి, అమ్మ పిన్ని వాళ్ళు అయితే వస్తున్నారు. అక్కడ బ్లూ అండ్ ఎల్లో శారీ కట్టుకుంది కదా, అక్కడ అమ్మ ఉంది. నెక్స్ట్ ఎల్లో అండ్ గ్రీన్ శారీ అమ్మ ముందే ఉన్నారు, పిన్ని కూడా. ఫ్యామిలీ మొత్తం కూడా ఒకే చోట లేరు, అక్కడక్కడ కొంతమంది వచ్చేసారు. ఒకే చోట ఇంతమందిలో ఉండాలి అంటే కష్టమే కదా. ఫస్ట్ అమ్మ పిన్ని, తర్వాత మా సిస్టరు, ఇంకా వేరే సిస్టర్స్, ఇలా అయితే సింగిల్గా అయితే వచ్చేసారు. ఇది ఇక్కడ ఇలా జరుగుతుంటే ఇక్కడ మా అక్క కూతురు, నెక్స్ట్ నా బేబీ ఇద్దరు కలిసి మమ్మీ ఇంటికి వెళ్తున్నాం అని మా తమ్ముడు బాబుని అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడైతే ఇలా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా. నెక్స్ట్ మీకు వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎందుకనంటే ఇది అయిపోయాక మేము కొన్ని గేమ్స్ అయితే ఆడాము ఫ్యామిలీ అందరం కలిసి. ఫస్ట్ డే ఆడిన గేమ్స్ అయితే ఓన్లీ లేడీస్ వరకే ఆడాము. ఈసారి ఏం చేసాము అని అంటే సెకండ్ డే లేదు మీరు కూడా అందరూ రావాలి బాయ్స్ అనేసి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టేసి అందరం కలిసి గేమ్స్ ఆడేసాము. ఇక్కడ ఎల్లో అండ్ పర్పుల్ కలర్ శారీ కట్టుకుంది కదా, తనే మా సిస్టర్, నా ఓన్ సిస్టర్. ఆ అమ్మాయితోటి అయితే అక్కడ కూడా అభిషేకం చేసేసింది. ఇక్కడైతే నా బంగారు తల్లిని అయితే నేను ఎత్తుకొని ఉన్నాను. ఇదైతే ఈవినింగ్ ఫ్రెండ్స్. ఓకే, ఆ క్లిప్ కూడా మీకు ముందు వస్తుంది, అది హాయ్ చెప్పేస్తుంది. ఇక్కడైతే మా అక్క అండ్ మా సిస్టర్ అంటే వాళ్ళ తోడుకోడలు కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ బ్లూ శారీ అండ్ ఎల్లో కలర్ శారీ ఇద్దరు సిస్టర్స్ ఇలా వేస్తున్నారు. నెక్స్ట్ అత్త వాళ్ళు, ఇలా ఒక్కరని కాదు అందరూ వేస్తున్నారు. ఇంకా నేనే అక్కడ అభిషేకం చేయకూడదు అని అంటే నా పిల్లలు కూడా నా చుట్టే తిరుగుతున్నారు. అక్కడ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నాడు కదా మా బాబు, కూర్చొని ఎంతసేపు ఉంటాం మమ్మీ ఇక్కడ అన్నట్లుగా అయితే చూస్తున్నారు. ఇక్కడైతే మంత్రాలు పంతులు అక్కడక్కడ కూర్చొని అయితే మంత్రాలు చదువుతూ ఉన్నారు. ఇవన్నీ ఫ్రెండ్స్ చేసేది మనం సైలెంట్గా ఉండి చేయట్లేదు. ఎంతమంది పంతులు వచ్చారంటే అబౌవ్ 10 మెంబర్సే ఉన్నారు. అంతమంది వాళ్ళు ఉండేసి మంత్రాలు చదువుతున్నారు. ఇక్కడంతా మా ఫ్యామిలీ మెంబర్ ఇక్కడ ఉన్నారు అందరూ. ఇంకా ఇంటికి వెళ్ళాలా, తర్వాత ఈ పంచామృతం అంతా అయిపోయాక అక్కడ గజస్తంభం పైన అయితే వాటర్ అయితే వేస్తారంట. అక్కడ వాటర్ వేయాలా అదైతే ఆలోచిస్తున్నారు, ఎందుకంటే అంత హీట్ ఉంది. ఇంకా లాస్ట్లో ఇక్కడ ఎల్లో కలర్ వేసుకుంది కదా మా సిస్టర్ కూడా వచ్చేసి వేసేసింది పంచామృతం. అది అక్కడ టెంపుల్ వరకు ఆఫ్టర్నూన్ వరకు అయిపోయింది. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ అక్కడ ఫుడ్ తినేసి ఇంటికి అయితే వచ్చేసాము. మాకు ఈ ప్రాసెస్ స్టార్ట్ కావడానికి 2:30 or 3 o'clock అయితే అయిపోయింది. ఇక్కడైతే మేము అందరం కలిసి అంత్యాక్షరి ఆడుతున్నాము. ఫస్ట్ అయితే మా ఇద్దరిని కూర్చోబెట్టేశారు, మా పిన్ని వాళ్ళ అత్త వాళ్ళందరూ. ఓకే, ఇంకా ఇటు సైడ్ అయితే మా అన్న అండ్ మా బావ వాళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు అందరూ అయితే కూర్చున్నారు ఫ్రెండ్స్.
అసలు ఒకరని కాదు చెప్తాను చూడండి. ఇక్కడ ఎక్కువ హైగా పార్టిసిపేట్ చేసిందంటే ఇక్కడ మిడిల్‌లో స్పెట్స్ పెట్టుకున్నారు కదా వాళ్ళు అన్న. అటు సైడ్ వైట్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా వాళ్ళు బావ అవుతారు. ఇటు సైడు బ్లాక్ కలర్ షర్ట్ వేసుకుంది కూడా బావ. ఇక్కడ అందరం కలిసి ఇలా అంతాక్షరి గేమ్ అయితే ఆడాము. కానీ చివరికి విన్ అయింది ఎవరో గెస్ చేసి అయితే చెప్పండి. ఇక్కడ మా బాబు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. 2 సాంగ్స్ అయితే మా బాబు కూడా పాడేశాడు సాంగ్. ఇక్కడైతే మా పక్కన అటు సైడ్ రెడ్ కలర్ శారీ కట్టుకుంది కదా నాకు అత్త అవుతుంది. ఈమైతే మా పక్క నుండి మా ఎదురుగా ఉన్న టీంకి అంటే బాయ్స్ టీంకి అయితే 2 హింట్స్ అయితే ఇచ్చేసిందంట. అది మా బాబాయ్ అబ్జర్వ్ చేసి అయితే చెప్తున్నారు మీ వెనకే గోతులు తీస్తుంది మీ అత్త అనేసి. ఇటు సైడ్ మా సిస్టర్ వాళ్ళు ఇంకా వీళ్ళందరూ కలిసి ఏమో ట్రై చేసాం కానీ లాస్ట్కి అయితే మేము విన్ కాలేకపోయాము. మీకు హింట్ ఇచ్చాను ఎవరు విన్ అవుతారో చెప్పండి అనేసి. మేమే గెలిచేసి ఉంటే చాలా హ్యాపీగా చెప్పేసేదాన్ని. కానీ బాయ్స్ టీం అయితే గెలిచేసింది ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే ఈవినింగ్ అక్కడ అభిషేకం చేశాం కదా విగ్రహాల్ని. ఆ విగ్రహాలను తీసుకొని ఇక్కడైతే ఈవినింగ్ ఊరంతా అంటే మనకు ఊరి పొలిమేర ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు అయితే ఇలా ఊరేగిస్తున్నారు దేవుళ్ళని. ఇదైతే మా ఇంటి దగ్గర ఉండే దేవాలయము. ఇది కూడా రాముడి విగ్రహమే. ఇక్కడ చూడండి ఇక్కడ మా బావ, మామ, అన్న, నెక్స్ట్ మరిది, బ్యాక్ సైడ్ తమ్ముళ్ళు ఇలా అందరూ హాయ్ చెప్తున్నారు. ఇంకా వీడియో స్టార్ట్ చేయి యూట్యూబర్. ఇంకా మా మరిది ఇట్స్ లాస్ట్ ఉన్నాడు కదా బావ పక్కన. ఇంక ఈ అబ్బాయి అయితే ఇంకా బాగా కామెంట్ చేసేస్తాడు. ఇంకా ఇలా దేవుడి విగ్రహంతో ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇలా దేవుడు వస్తున్నారు అని అంటే మనకి ఇంట్లో నుంచి ఒక నిండు బిందె వాటర్ తీసుకుపోయి దేవుడి ముందు వాటర్ వేస్తే చాలా మంచిది అని అంట. నెక్స్ట్ అమ్మ వాళ్ళైతే కొబ్బరికాయ కూడా కొట్టేశారు. దేవుడి ముందు వాటర్ కూడా వేశారు మా సిస్టర్ అండ్ అమ్మ కూడా. నేనైతే ఇవన్నీ చాలా మిస్ అయిపోయాను ఫ్రెండ్స్. కానీ తప్పదు. ఇదైనా మనకు దగ్గర నుంచి చూసే అదృష్టం అయితే దేవుడిచ్చారు అని అయితే నేను అనుకున్నాను. ఎందుకు అంటే మేము లాస్ట్ మంతే వచ్చి వెళ్ళింది. మా పిల్లలకి అప్పటికే ఎగ్జామ్స్ అయిపోవడము, నేను ఇలా ఫాస్ట్గా రావడము, అది దేవుడిది ఉండడం వల్లే మేమైతే వచ్చామని చెప్పాలి. ఓకే, ఇక్కడైతే మీకు నేను దేవుళ్ళని చాలా క్లియర్గా చూపిస్తున్నాను, చూసేయండి. ఓకే, నాకైతే మనసు అంతా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చూస్తున్నప్పుడు. ఇలా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూడండి ఎంత చక్కగా ఉన్నారో దేవుళ్ళు. మా రామయ్య వారు, సీతమ్మ తల్లి. ఓకే, ఇక్కడైతే సెల్ఫీ మోడ్లో పెట్టేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వీడియో తీస్తున్నాను. ఇంకా ఇక్కడైతే మేము మా ఊరి పొలిమేర వరకు అయితే వచ్చేసాము. ఇంకా ఈవినింగ్ కదా శారీ తీసేసి డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ మా సిస్టర్ని హాయ్ చెప్పమంటే అది వెళ్ళిపోతుంది. చెప్పండి హాయ్ అని చెప్పేస్తుంది. ఇటు సైడు మా అన్న కొడుకు, నా కొడుకు ఇద్దరు చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అటు సైడ్ కూడా సిస్టర్. ఓకే, ఆ బాబు ఉన్నాడు కదా మా బాబు కంటే 1.5 ఇయర్ పెద్ద. దక్షితు అలా చాలా బాగా గేమ్స్ ఆడేసుకున్నారు. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ మీకు ఒక క్లిప్ చూపించాలి. ఇక్కడ ఉండే నానమ్మ వాళ్ళు అయితే అంటే నానమ్మ వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు అన్నమాట, దేవుడికి కిరీటం అయితే చేపించారు. ఇది మన ఇంటి దగ్గరే ఉంటారు వీళ్ళు కూడా. ఇందాక నేను దేవాలయం చూపించాను కదా, ఆ దేవాలయం ఎదురుగానే ఉంటారు. ఈ కిరీటాన్ని అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ దేవాలయం వరకు తీసుకొని వెళ్ళి దేవుడికైతే వాళ్ళు సమర్పిస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది కిరీటం కూడా. ఇలా ముక్కుకున్నారంట వాళ్ళు. ఓకే, ఈ పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి కిరీటాన్ని దేవుడికి సమర్పించేశారు. ఇది కూడా వీడియో తీసి చూపిస్తున్నాను. ఇలా మనకు ఊళ్ళో జరిగినవన్నీ చూపిస్తేనే కదా జాతర అంటే. ఇలాంటివన్నీ కలిస్తేనే మనకు ఒక పెద్ద జాతరలాగా అయిపోతుంది. ఇది కూడా మనకు మేళ తాళాలతోటి ఇలా మనకు పెళ్ళికి ఎలా వెళ్తామో అలా చాలా హ్యాపీగా భజంత్రీలతోటి తీసుకొని అయితే వెళ్తున్నారు. ఓకే, ఇదైతే ఇలా జరుగుతుంది. మేమైతే ఈ టైంకి ఇంటికి వెళ్ళి మేమందరం కలిసి టీ తాగేస్తున్నాము. మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదా మేమందరం కలిసి టీ తాగేస్తున్నాము అనేసి. అది ఈ టైంలో ఈ గ్యాప్లో మేము అక్కడికైతే వెళ్ళి టీ తాగేసాము ఫ్యామిలీ మెంబర్స్ అందరము. ఇదైతే ఇంటి దగ్గర చూసేసాము. ఓకే, ఇలా ఇదంతా అయిపోయాక ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్లో అంటే ఈవినింగ్ ఫుడ్ తినేసాము. నైట్ అయితే ఇంకా మళ్ళీ నైట్ అయితే మనకు ఫస్ట్ రోజు వచ్చేసి
కులుకు భజన చేశారు. నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసి కోళ్ళన్న వేశారు. గ్రీన్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నారు. అందరూ బయలుదేరేశారు. సో చూడడానికి టైం సరిపోలేదు గైస్. ఒక ఏజ్ గ్రూప్ అని వాళ్ళు కాదు, ఈ ఏజ్ గ్రూప్ అంటే చిన్న బేబీస్ నుంచి 7 to 8 ఇయర్స్ నుంచి 55, 50 ఆ ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా కోళ్ళన్న వేస్తున్నారు. కాకపోతే హెవీ సౌండ్స్ ఉన్నాయి. అంత హెవీ సౌండ్స్ నాకైతే పడవు. ఎందుకంటే మేము 20 minutes అయితే